సో రైట్, ఇంకా మన ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి అనమాట. వేరే వాళ్ళపైన డిపెండెన్స్ అవ్వాల్సిందే ఇక. సో వెహికల్స్ ఏమైనా వస్తాయేమో చూద్దాం. ఈ రోడ్డు పైన కార్లు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇన్కేస్ ఏదైనా కార్ వస్తే వాళ్ళని హెల్ప్ తీసుకొని వాళ్ళ దగ్గర టూల్ కిట్ తీసుకొని రీప్లేస్మెంట్ చేసుకోవడమే ఆప్షన్. ఇంకా మనకి వేరే ఆప్షన్ ఏం లేదు ఇక. సో ఈ ట్యాక్సీ ప్లేట్స్ అయితే చాలా వెళ్తున్నాయి. సో వాళ్ళని అయితే మనం ఏం అడగలేము, ఎందుకంటే బ్యాక్ సైడ్లో క్లయింట్స్ ఉంటారు. సో వాళ్ళు మ్యాక్సిమం మనకి ఆపేసి మనకి టూల్ కిట్ ఇచ్చేసి క్లయింట్స్ని వెనకాల పెట్టుకొని అంత అయితే అవ్వదు. సో ఓన్ ప్లేట్స్ ఎవరైనా ఉంటే ఓన్ ప్లేట్స్ వెహికల్స్ని ఆపాలి. సో చాలా తక్కువ వస్తున్నాయి వెహికల్స్ ఈ రోడ్లో అయితే. సో ఫైనల్లీ బ్రో వాళ్ళు మనకి హెల్ప్ చేశారు. సో ముందర వెహికల్ ఉంది మన వాళ్ళది అక్కడ. సో స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అక్కడ ఆగిందనమాట. అడిగాను, సో వాళ్ళు జాకీ అది ఇచ్చేశారు. సో ఇప్పుడు కంప్లీట్గా టైర్ అయితే చేంజ్ చేసేసుకుందాం, ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ హెల్పింగ్. సో ఒకసారి అయితే కంప్లీట్ మనం స్టార్ట్ చేసేసుకొని టైర్ చేంజ్ చేసుకుంటే అయిపోద్ది. మన వాళ్ళని వెళ్ళమని చెప్పాను, నేను మళ్ళీ వెయిట్ చేసి మీ టూల్ కిట్ మీకు ఇచ్చేస్తాను అని చెప్పాను అనమాట. సో అది మ్యాటర్. సో మన వాళ్ళు ఎందుకు వెయిట్ చేయడం, సో మన వాళ్ళు అంతవరకు ఫైన్కి వెళ్ళేసి వచ్చేస్తారు. అంతవరకు మనం ఇక్కడ టైర్ రిపేర్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. మనకి ఇక్కడ బోల్ట్ ఉందన్నమాట. సో ఈ బోల్ట్ లూజ్ చేస్తే కింద స్టెప్ని కిందకి వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత మనం చేంజ్ చేసేసుకోవాల్సిందే ఇక. సో రైట్, ఫైనల్లీ సక్సెస్ఫుల్గా టైర్ అయితే రిమూవ్ చేసేసాము. సో ఇప్పుడు టైర్ మార్చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఆల్రెడీ జాకీ లేపేస్తాము. సో ఈ బోల్టాలు లూజ్ చేయలేదు. సో ఈ టైర్ మొత్తం తిరిగేస్తుంది. సో జాకీ మళ్ళీ కొద్దిగా డ్రాప్ చేస్తుంది కిందకి. It's done almost. Thank you bro, thank you very much. What is your name? Name? Adil. Okay, thank you. What is your name? Kranti bro. Okay. Dustin. Fine, thank you. Sorry for the waste your time. Yeah, thank you. Yeah. So finally thank you very much. సో ఫైనల్లీ మన వాళ్ళు హెల్ప్ అయ్యారు అనమాట. మంచి హెల్ప్ చేశారు అబ్బా. టైంకి హెల్ప్ చేయకపోతే చాలా ప్రాబ్లం అయిపోయింది మనకైతే. సో అదనమాట మ్యాటర్. సో కంప్లీట్ టైర్ ఫిక్స్ అయిపోయింది ఇక. సో జాకీ అవన్నీ రివర్స్ సెట్ చేసేద్దాం. సెట్ చేసి ఫ్రెష్ అవ్వాలి మనము. ఎక్కడ ఫ్రెష్ అవ్వాలో ఏం అర్థం అవ్వట్లేదు.
సో రివర్స్ పెట్టేద్దాం ఇవైతే. ఫైనల్లీ మొత్తానికి అయితే అయిపోయింది అయ్యా. సో ఫైనల్లీ మా బాబు ఈ హ్యూమిడిటీ, ఫుల్ హ్యూమిడిటీ. ఫైనల్గా అయితే మొత్తం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే టైర్ మార్చేసాను. సో వెళ్ళిపోతాం ఇప్పుడు జటాయు దగ్గరికి. పార్కింగ్లో వెహికల్ పెట్టేసి పైకి ఓపిక లేదు ఇప్పుడు, ఎట్లా నడవనా తెలియట్లేదు. సో ఫ్రెష్ అయిపోయి అక్కడ ఏమైనా పాసిబిలిటీ ఉందేమో చూసుకుందాం, వాష్రూమ్స్ ఏమైనా అవైలబిలిటీ ఉందేమో చూసుకొని అక్కడ ఫ్రెష్ అయిపోయి సో పైనకి వెళ్ళి అయితే చూసుకొని వద్దాం జటాయు. సో జటాయు గుర్తుండిపోతుంది నాకైతే ఈ జటాయు అయితే. చలో లెట్స్ గో. అసలు ఎప్పుడు అయిపోయిందో ఏం అర్థమే అవ్వట్లేదు పంచర్ అయితే. నాకు అప్పటి నుంచి కొంచెం తేడా కొడుతుంది డ్రైవింగ్ చేస్తుంటే కూడా. ఇక్కడికి వచ్చి ఆగిపోయి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి అనేవరకు దగ్గర మనకు టైం బాగానే అయింది. అరౌండ్ ఒక అరౌండ్ ఒక 40-45 మినిట్స్ బాగానే అయిపోయింది. సో ఆ టైంలోనే మొత్తం కంప్లీట్ ఎయిర్ మొత్తం దిగిపోయింది. సో ఏంటని చూస్తే క్లియర్గా పంచర్ అయిపోయింది అనమాట. సో అదనమాట మ్యాటర్. సో ఫైనల్లీ పార్కింగ్కి అయితే వచ్చేసాము. పార్కింగ్లో వెహికల్ పార్క్ చేసేసుకున్నాము. ఇటు నుంచి వెళ్దాం ఇప్పుడు. ఎంట్రీ ఉందా లేదా కనుక్కొని ఒకసారి. టైం అయితే ఆల్రెడీ 5:30 అయిపోయింది. సో మనం పార్కింగ్కి వచ్చేవరకు చాలా డిలే అయిపోయింది. సో వెళ్ళేసి ఒకసారి కనుక్కొని వచ్చేసిన తర్వాత సో కనుక్కుందాం. సో వెళ్దాం ఒకసారి టికెట్ కౌంటర్కి వెళ్ళిపోదాం. టికెట్ కౌంటర్కి వెళ్ళిపోయి ఒకసారి టికెట్ తీసుకొని పైకి వెళ్ళి చూసేసి వద్దాం జటాయుని. సో ఫైనల్లీ మొత్తానికైతే అసలు టైర్ పంచర్ అవ్వడం వల్ల మొత్తం కంప్లీట్ ప్రాబ్లమేటిక్ అయిపోయింది మనకి. సో జటాయు కౌంటర్ క్లోజ్ అయిపోయింది. సో రేపు మార్నింగే అంట ఇక. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా అడిగాను అనమాట. వాళ్ళు పర్మిట్ ఇవ్వట్లేదు. 7:30కి కంప్లీట్ క్లోజ్ అంట. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సిందే అంటున్నారు. సో చూద్దాం ఇక నియరెస్ట్ పెట్రోల్ బంక్స్ కానీ లేదంటే ఇక్కడ పక్కన ఏమైనా పార్కింగ్ ఎవరిదైనా ప్రైవేట్ ల్యాండ్ ఏమైనా ఉంటే చూసుకొని ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పర్మిషన్ తీసుకోవడం ట్రై చేద్దాం. ఒకసారి ట్రై చేసి పార్కింగ్ చేసుకొని రేపు మార్నింగ్ జటాయు చూసుకొని అటు నుంచి ప్లాన్ ఏంటో చూడాలి. చాలా ప్రాబ్లం అయిపోయింది వాళ్ళైతే. కంప్లీట్ హెడ్ఏకే అనమాట. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఫైనల్లీ వీ డోంట్ హ్యావ్ ఆప్షన్. సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందంట. సో ఇక్కడి నుంచి కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందంట. సో అక్కడ పెయిడ్ పార్కింగ్ ఉంది అవైలబిలిటీ అని చెప్పారు. అక్కడైనా చూద్దాం, లేదంటే ఇక్కడ నియరెస్ట్లో పార్కింగ్ ఎక్కడైనా అవైలబిలిటీ ఉందంటే చెక్ చేసుకొని ఒకసారి పార్కింగ్ చేసుకుందాం. ఇక పార్కింగ్ చేసుకొని నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ వచ్చేసి జటాయు చూసుకుందాం ఇక. సో దట్స్ ద ప్లాన్. సో లెట్స్ గో సర్చ్ ఫర్ ది పార్కింగ్. అది మన పెద్ద టాస్క్ యాక్చువల్గా ఎవ్రీడే. సో లైక్ కొత్త ప్లేస్కి వెళ్ళిన ప్రతిసారి ఇదే ప్రాబ్లం మనకి. ప్రతిరోజు పార్కింగ్దే ప్రాబ్లం అనమాట. సో వెళ్ళి సర్చ్ చేసుకుందాం ఇక. సేఫ్ ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకొని అక్కడ పార్క్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఒక రెసిడెన్సీ ఉందన్నమాట. వాళ్ళ దగ్గర వెళ్ళి పర్మిషన్ కోసం అడిగాను, నాట్ యాక్సెప్టింగ్. సో నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళాల్సిందే. ఫస్ట్ చూద్దాం, పక్కన పెట్రోల్ బంక్ ఉందంట. సో పెట్రోల్ బంక్లో ఒకసారి అడిగి చూద్దాం. పర్మిషన్ దొరికిందంటే ఓకే, సేఫ్ అయిపోతాం. బట్ పెట్రోల్ బంక్లోకి ఇప్పుడు వెళ్ళకపోవడం బెటర్ అనుకుంటా. కొద్దిగా చీకటి అయిన తర్వాత వెళ్ళడం బెస్ట్. లైక్ తొందరగా వెళ్తేనంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లైక్ వెహికల్స్ వస్తాయి అది ఇది అని చెప్తూ ఉంటారు అనమాట. యాక్సెప్ట్ చేయరు ఎక్కువ శాతం. సో వాట్ విల్ డూ. సో చాలా హెడ్ఏక్ అబ్బా ఈ పార్కింగ్ అయితే. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఈ పార్కింగ్ దొరకక.
సేఫ్ ప్లేస్ ఉండదు, పార్కింగ్ దొరికితేనేమో సేఫ్ ప్లేస్ ఉండదు, సేఫ్ ప్లేస్ ఉంటేనేమో పార్కింగ్ ఉండదు, చాలా హెడేక్. సో అదనమాట మ్యాటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో ఎడిట్ చేయాలి, వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. వీడియో ఎడిట్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు, ఈరోజు షెడ్యూలే లేదనమాట, షెడ్యూల్లో వీడియోనే లేదు. సో ఫైనల్లీ వెహికల్ని అయితే ఇక్కడే పార్క్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, దాని బ్యాక్ సైడే జటాయు. సో ఇక్కడే ఆగాను అనమాట. రేపు మార్నింగ్ చూద్దాం. సో రేపు మార్నింగ్ వరకు ఇక్కడే. యాక్చువల్ అయితే నైట్ ఇక్కడ సేఫ్ కాకపోవచ్చు అన్నారనమాట. బట్ పెట్రోల్ బంక్లో అడిగితే తను అబ్జెక్షన్ చేశాడు. బట్ కాకపోతే అవుట్ సైడ్లో ఆపమని చెప్పారనమాట. అక్కడ లారీ ఉంది కదా, సో అవుట్ సైడ్లో లారీ వెళ్ళిపోయిన తర్వాత లారీ పక్కన ఆపేసుకోమని చెప్పారు. సో లారీ వెళ్ళిపోయే వరకు ఇక్కడ ఆపాను. సో ఇక్కడే డిన్నర్ ప్రిపేర్ చేసేసుకొని తినేసి లారీ ఎప్పుడు వెళ్ళిపోతుందో చూసుకొని అక్కడ లారీ వెళ్ళిపోయే టైంకి మనం అక్కడ పార్క్ చేసేసుకుంటే సేఫ్ దిస్ నైట్. సో ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ ఎట్ జటాయు. Thank you for nice meeting to you. Nice meeting you. See you next time. All the best. Sure, definitely. Bye. I meet you on Instagram. Like I will touch with you. Sure. Right. Bye.